మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. డాడీ మీరు అరేంజ్ చేసిన ఇంటికి మేము వెళ్ళిపోయాం. ఈ ఇంటిని ఒక భవనం అంటున్నారు. పట్టణం నుంచి కాస్త దూరంలోనే ఇల్లుంది. చివరి సెమిస్టర్లో మేం ప్రశాంతంగా చదువుకోవడానికి డాడీ మీరు అరేంజ్ చేసిన ఈ స్వర్గం చాలా బాగుంది. ఈ ఇంటికి దగ్గరలో పురాతనమైన ఒక గుడి ఉంది.
నాతో పాటు ఇక్కడ మర్లిన్, అశ్వతి, నీతూ ఉన్నారు. మర్లిన్ మీకు తెలుసు కదా నాన్న, టామ్ క్యాట్ అని ఎగతాళి చేస్తుంటారే, తనే మా టీం లీడర్ కూడా. తర్వాత నీతూ, ద రొమాంటిక్ బర్డ్. లాస్ట్ వెకేషన్లో మన ఇంటికొచ్చింది కదా. సరే, నువ్వు ఎప్పుడు మా ఇంటికి వస్తావు? నిన్ను చూడాలని నాకు అనిపిస్తోంది. ఇంకా నువ్వు అనుకున్నప్పుడు ఇక్కడికి రాలేవు, సరేనా? ఓకే. ఇప్పుడు అశ్వతి అందరిలోనూ అమాయకురాలు డాడీ. తనొక పుస్తకం పురుగు, కొంచెం కవితలు కూడా రాస్తుంటుంది. ఈ భవనం కాపలాదారుడు మాకు వండి పెట్టేది కూడా బేబీ. నేను ఇంతకు ముందు దొరకి కుక్కగా ఉండేటప్పుడు నీకు వడ్డించినట్టే దొరకి కూడా వడ్డించేవాడిని. 3వ రోజు నేను వండిన ఆకుకూర తిని చచ్చిపోయాడు. అతని భార్య బిడ్డలు చాలా హ్యాపీ. ఆ తర్వాత నా వంటలంటే ద్వారా ఆత్మ కూడా భయపడి పారిపోయేది. తినండి, కొంచెం వేసుకోండి, కొంచెం. నేను మీకోసం నా బర్త్డేకి ఎదురు చూస్తుంటాను. యువర్స్ లవింగ్ పూజ. పాపా, భోజనానికి రమ్మా. ఇదిగో వస్తున్నాను బేబీ అన్నయ్య. అవును, నీకు సఫిస్టన్ దొరికిందా? పూజ బెస్ట్ ఫ్రెండ్ ముసఫరింగ్, బ్లూ సఫరింగ్. నేను అనుకుంటే తన బర్త్డేకి బ్లూ సఫరింగ్ కొనియవచ్చు. సూపర్. అన్నట్టు నీకేమైనా పిచ్చా ఏంటి? ఒరిజినల్ స్టఫ్ అండ్ స్టోన్ విలువేంటో తెలుసా నీకు? అది దాన్ని పెళ్లి చేసుకోబోయే గౌతమ్ కొనివ్వని. తర్వాత నువ్వు కంపల్సరీగా ఇవ్వాలనుకుంటే నీ 1-2 కిడ్నీ స్టోన్స్ ఇచ్చేసే. సరే, నీ కోతి ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? అక్కడ బ్యూటీ పార్లర్ లో ఉన్నారు. ఓహో. హాయ్ పూజ. హాయ్. నిజం చెప్పాలంటే ఇప్పుడే చూడ్డానికి లక్షణంగా ఉన్నారు. చెయ్యొద్దు. నువ్వు వస్తావా? ఎక్కడికి? జస్ట్ ఫ్రీక్ అవుట్. నో గర్ల్స్, నౌ ఇట్స్ స్టడీ టైం. నిజం చెప్పు బాబు, ఎన్ని పేపర్స్ లో ఫెయిల్? రాసిన పేపర్ మొత్తం ఫెయిలే, కానీ ఈసారి చదువుకోవాలనుకుంటున్నా. ఏదేమైనా బర్త్డేకి వచ్చేయాలి. వద్దు, ఫార్మాలిటీస్ అవసరం లేదు. తినే విషయం కదా, అయితే ఖచ్చితంగా ఉంటాను. ఓకే. అవును, మీ ముగ్గురిని కావాలంటే నేను బైక్ లో డ్రాప్ చేయనా? అయ్యో, అది నీకు చాలా కష్టం. ఇందులో కష్టమే ఉంది. అబ్బో, ఆశ ఎక్కువే. ఎనీవే బాయ్. బాయ్ బాయ్. బర్త్డే పార్టీలో కలుద్దాం. నేను నైట్ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. నీకే
కాదు. హ్యాపీ బర్త్డే డియర్ హ్యాపీ బర్త్డే. ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది? ఏమి జరగదు. ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు? ప్లీజ్ వద్దు, మాట విను ప్లీజ్. వద్దు ప్లీజ్ ప్లీజ్. మొక్క ముద్దు. నో ప్లీజే. నో. నీతూ నీతూ ఇక్కడేం చేస్తున్నావు? ఇంతసేపు పట్టిందేంటి? నేను ఓ అదా సంగతి. పరువు పోయింది. తను ఇక్కడే ఉండేవండి, మీకు తోడుగా ఉంటుంది కదా. బేబీ అన్నయ్యకి సహాయంగా ఉంటుంది. ఉంటే మంచిదే, కానీ నాకు పని పెట్టుకుంటుంటే బాగుంటుంది. అయితే నేను బయలుదేరుతాను. ఓకే మై బాయ్, రేపు ఉదయాన్నే నేను బయలుదేరుతాను. మళ్ళీ వచ్చాక కలుద్దాం. ఓకే కలుద్దాం. పూజ బాబు, అక్కడ ఊరంతా తిరిగినట్టుగా ఇక్కడ కూడా ఊరంతా తిరిగి వీళ్ళకి సమస్యలు తెచ్చిపెట్టొద్దు. అర్థమైందా? అర్థమైంది. హే ఇది చూడు. నైస్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మీ డాడీ ఎప్పుడు వెళ్ళారు? ఈ పాటికి బెంగళూరు రీచ్ అయి ఉంటారు. బేబీ అని ఒకటి. మీ డాడీకి ఏమైనా అనుమానం వచ్చిందా నేను వివేక్ ఎస్కేప్ అయినందుకు? ఆయన ఏమనుకున్నారో తెలుసా? మీరిద్దరు చర్చికి వెళ్లారు అని. ఆయన కూడా స్కూల్ కి వెళ్లారు, కాలేజ్ కి వెళ్లారు. సో ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఏమంటావు పూజ? హే వద్దే, ఇందులోకి మా డాడీని తీసుకురావద్దు. హే నీ కమ్మేది? బెడ్ మీద పడి ఉంటుంది. నీకెక్కడేంట్రా పని? డోంట్ కాల్ మీ రే, మై నేమ్ ఇస్ నందు. నందునో బొందునో, అసలు నీకు ఇక్కడేం పని? రా వెళ్దాం. నౌ యూ ఫాలో మీ, కమ్ ఆన్. నౌ ఫాలో మీ. అమ్మాయిల ముందు ఇంగ్లీష్ లో మాట్లాడి బిల్డప్ ఇస్తున్నావా? బెడ్ లో ఎక్కడా లేదు. పార్టీకి ముందు ఉంది. ఏమైందో? నువ్వు వివేక్ కుస్తీ పాటలు పడ్డారుగా, అక్కడ ఉండి ఉంటుంది చూడు. ప్రతి చోట వెతికేశాను. లీవ్ ఇట్, పోయిందేదో పోయింది. ఆయన ఇట్స్ వెరీ కాస్ట్లీ యూనో. పూజ ఎక్కడా లేదు. ఇక్కడ కూడా బాగా వెతికేశాను. మళ్ళీ చెప్పింది కరెక్ట్. నువ్వు వివేక్ అక్కడే కదా కుస్తీ పడ్డారు. పద అక్కడికి వెళ్ళి వెతుకుదాం. రా వెళ్దాం. ఎక్కడ పోయిందో అక్కడే మనం వెతకాలి.
ఏంటిది? ఏం జరుగుతుంది? ఎవరు అరిచింది? ఏమో తెలీదు. బేబీనే ఏం జరిగింది? ఏమైందో నాకు తెలీదు. శబ్దం విని వచ్చి చూసేసరికి గడియారం దానంతటదే కాలిపోతోంది. భగవంతుడా! అక్కడ ఎవరైనా ఉన్నారా? ఏంటి? మోటార్ ఆన్ చేయవే, ఇక్కడ వాటర్ రావటం లేదు. ఇప్పుడే వేస్తాను. అయ్యో, అబద్ధాలు చెప్పకుండా సైలెంట్ గా ఉంటారా? అది కాదురా, నేనప్పుడు రైల్వే ట్రాక్ పక్కనే ఉండేవాడిని. ఒకరోజు మంగళాపురానికి ట్రైన్ దిగి వస్తూ ఉన్నానా, రాత్రి ఓ 12-12:30 అయి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మనిషి గాని ఒక కుక్క గాని లేదు. మరి మీరు? కొట్టానంటే ఇంకా ఉంది విను. హఠాత్తుగా వెనక నుండి అని శబ్దం. అది పామై ఉంటుంది. ఏయ్, మధ్యలో మాట్లాడుకో. ముందు నేను కొంచెం భయపడ్డాను. వెనక్కి తిరిగి చూస్తే అందమైన జీన్స్ ప్యాంటు షర్టు వేసుకున్న అమ్మాయి. ఇలా చూడు, ఆ ప్రభువు మీద ఒట్టు, నా మీద మోజుతో నన్ను దగ్గరికి రమ్మని పిలిచింది. ముందు కొంచెం సంకోచించాను, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని నేను తన దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత జరిగిందేదీ నాకు గుర్తులేదు. పొద్దున్నే లేచి చూసేసరికి రైల్వే ట్రాక్ పక్కనే పడుకొనున్నాను. నా శీలాన్ని తను దోచుకున్నట్టుంది. ఆ తర్వాతే నాకు విషయం అర్థమైంది. 1 నెల క్రితం ఆత్మహత్య చేసుకున్న అమ్మాయే ఆ అమ్మాయని. అయ్యయ్యో, మరింత దారుణంగా అబద్ధాలు ఆడతారేంటి? జీన్స్ వేసుకుని ఒక భూతం వచ్చిందట, ఇతని దగ్గర నుంచి కప్పు లాక్కుందట. అబ్బా, అది కాదురా, శీలం. రెండు ఒకటేలే, ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది. చెప్పండి. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటావా? నేను నాకు జరిగింది చెప్తున్నాను. రాను రాను అత్యాశ ఎక్కువైపోతుంది. భూతంతో కూడా అట. అతనెవరు? అతనా ఈ పక్కనే ఎక్కడో ఉంటాడనుకుంటా. నాకు అప్పుడప్పుడు అతను కనిపిస్తుంటాడు. అతని చూపు ఎప్పుడు ఉరిమి చూస్తున్నట్టే ఉంటుంది. రేయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు?
ఇది బాగుంది కదా. ఇది హూస్ దిస్? ఇది మా ఆంటీ. ఏ పూజ, ఇలా చూడు. ఆంటీ వాళ్ళ అమ్మాయి. ఏంట్రా నీ పెదాలకి రక్తం? వీడికి ఏమైంది? లవర్స్ ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను అబౌట్ మ్యారేజ్. మ్యారేజ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 3 rings. Which are these? ఎంగేజ్మెంట్ రింగ్. Yeah, good. Then wedding ring? Right. But the third one is most important. తెలియడం లేదా? It's suffering. ఎలా చూసినా పెళ్ళి అనేది సఫరింగ్. సో డైలీ సఫరింగ్. అన్ని కొన్ని రోజులే. కాబట్టి నాకు పెళ్లి చేసుకోవడం అంటేనే ఇష్టం లేదు. నేను ఎప్పటికీ ఇలా ఎగురుతూనే ఉండాలి. అవునవును. లైక్ ఎ ఫ్రీ బర్డ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఫ్రీ బర్డ్, మనిద్దరం కలిసి ఎగురుదామా? ఇదిగో ఇప్పుడే వస్తాను. కాస్త చేతులు కడుక్కుని వస్తాను. మెల్లిన్, నువ్వు అటువైపు రా. ఎందుకు? వాళ్ళు గొడవ చేస్తారు, అటువైపు రా. ఓకే. వెళ్ళు. ఇలా ఒంటరిగా ఎగిరిపోతే ఎలా? కోకిల కాకితోటి ఎగరదు. కానీ కోయిలు వచ్చి మా కాకుల గూళ్ళలో గుడ్లు పెట్టొచ్చు కదా. హలో బ్రదర్, మనమందరం స్టూడెంట్స్, గొడవలొద్దు ప్లీజ్. ఓహో. You idiot! మంచిది, మగవాళ్ళంటే ఇలాగే ఉండాలి. ఈ అమాయకులను ఊరికే వదిలేసే తమ్ముడు. ఏంటి? చూడు, కాదని రెచ్చిపోయేవో తన్నులు తింటావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. Who the hell are you? యో ఫాదర్స్ ఫాదర్. అర్థం కాలేదా? మీ నాన్నకి నాన్నని కొట్టవండి. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ.
డాడీ ఏం భయపడొద్దనే చెప్పారు. వాడు ఇలాగే ఒకసారి వెళ్లి 2-3 రోజుల తర్వాతే వచ్చాడట. వాడి బట్టలు వస్తువులన్నీ రూమ్లో జాగ్రత్తగా ఉన్నాయి. నిన్న సాయంత్రం 5 గంటల వరకు వాడు నాతో పాటు కిచెన్లోనే ఉన్నాడు. మీరు తినండి. యజమాని గారికి చెప్పి ఏదో ఒకటి ఆలోచిద్దాం. నువ్వెందుకేం తినడం లేదు? నాకొద్దే, ఆకలిగా లేదు. Hey. పోరా. Stupid idiot monkey. మేమెంత భయపడిపోయామో తెలుసా? Hey, come on. వీడే గౌతమ్ అనే పోకిరి. తను మర్లిన్ అనబడే టామ్ బాయ్. తనేమో అశ్విని, ద సైలెంట్ క్యాట్. తను నీతు, ద రొమాంటిక్ బర్డ్. Am I right? That is clever mind. సరే పదరా, లోపలికి వెళ్దాం. రండి. ఎందుకు నువ్వు చాలా అప్సెట్ గా ఉన్నావు? ఏం లేదు. ఇది నీ లాస్ట్ సెమిస్టరే కదా. నేను మీ నాన్నని చూశాను. సేల్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళి వస్తున్నట్టున్నారు. ఎయిర్పోర్ట్ లో చూశాను. అసలు నువ్వు ఇంటికి ఎందుకు రావడం లేదని మీ నాన్న ఒకటే కంప్లైంట్. ఏదైతేనే త్వరగా మన పెళ్లి మాత్రం చేయాలని చెప్పారు. ఎనీవే ఐ టోల్డ్ హిమ్ నేను ఎప్పుడూ రెడీ అని చెప్పాను. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు కదా. ఈరోజు ఏంటి సైలెంట్గా ఉన్నావు? నువ్వు నాకు ఇంతకు ముందు చూసిన పూజలా కనిపించట్లేదు. పూర్తిగా మారిపోయావు. నాలో ఏ మార్పు లేదు గౌతమ్. ఎగ్జామ్ టెన్షనే అంతే. ఓకే, నేను డిస్టర్బ్ చేయను. హోటల్లో ఎండి వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 వీక్. అశ్వతి, 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 పూజ ఎక్కడ? నాకు తెలీదు. అన్నయ్య కూడా కనపడటం లేదు. చూద్దాం, పదండి. పూజ, 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 పూజ. అరే బేబీ అన్నా, బేబీ అన్నా, బేబీ అన్నా ఎక్కడికి వెళ్ళినట్టు? బేబీ అన్నయ్య, బేబీ అన్నయ్య ఎక్కడ ఉన్నారు? బేబీ అన్నా, బేబీ అన్నయ్య, లేవండి, లేవండి, లేవండి. వెళ్ళండి, ఎవరైనా చూస్తే తప్పు అనుకుంటారు. కాస్త త్వరగా లేవండి అన్న. ఆగలేకపోతే రా రా రా. అన్నయ్య, ఏటి ఏటి పూజ కనపడడం లేదు. పూజ, ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? అయ్యో ప్రభువా, ఇదేం పరీక్ష? అక్కడ వెళ్తుంది ఎవరు? అదిగో
దీనికి సైకాలజిస్ట్ ఒపీనియన్ అవసరం లేదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అంటే అక్కడ జరిగిందంతా మా భ్రమేనంటారా? అలా లేదు, అయినా అలా కూడా ఉండొచ్చు. ఇక్కడికి మీరు ఫస్ట్ టైం వచ్చారు. విచిత్రమైన వాతావరణం, ఎగ్జామ్ టెన్షన్, కనిపించకుండా పోయిన నందు, ఈ విషయాలన్నీ మీకే తెలియకుండా మీ మనసులో ఉండిపోయింది. అలాగే బయట ఉన్న ఏదో ఒక స్పార్క్ ఇవన్నీ కల్పిత ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. సైకాలజీలో దీన్ని డెలిసన్ అని చెప్తాం. కానీ ఒకే సమయంలో అందరం ఒకే విషయాన్ని చూసాం కదా, ఒకే శబ్దాన్ని విన్నాం కదా, అదెలా సాధ్యం అంకుల్? ఒక ఆడిటోరియం లోపల ఉన్న జనాలందరి ముందు ఒక మెజిషియన్ తన శరీరాన్ని దాయడం, ఒక అమ్మాయిని గాలిలో ఎగరనివ్వడం, ఇవన్నీ కలిసే కదా చూస్తున్నాం. ఇది కూడా అలాగే. ఇక్కడ పెట్టు. నా పెట్టి లోపల పెట్టి బండిని నీడలో పార్క్ చేశాయి. నీకు నిద్ర రాకుండా డిస్టర్బ్గా ఉంటే నేను ఒక ఇంజెక్షన్ వేస్తాను, ఓకే? నువ్వేంటయ్యా ఇలా ఉన్నావు? ఇలాంటి ఒక ఇంటి నా కూతురు చదువుకోవడానికి అరేంజ్ చేస్తావు? ఇక్కడ అమ్మాయిలే కాదు, ఒరిజినల్ దెయ్యం కూడా భయపడుతుంది. అయ్యో, ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి. ఏమైంది? అరుపు విని వచ్చి చూస్తే ఇదిగో ఇక్కడ ఇతను పడిపోయి ఉన్నాడు. ఏదో ఒక ఆకారం పరిగెత్తడం నేను చూశాను. సరే పైకి. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్ట్ గురించి విన్నావు కదా? అవును. దూరంగా ఉంటే ఒక వస్తువుని కదిలించడానికి, ఆ వస్తువుని మాయం చేయడానికి చేసే ఒక విషయం టెలికైనెసిస్ లేదా సైకోకైనెసిస్ అలా అని చెప్పబడే ఫినామినల్. రెగ్యులర్గా ప్రాక్టీస్ ద్వారా, మెడిటేషన్ ద్వారా దీన్ని చేయగలము. ఈవెన్ దో ఇట్స్ కాంట్రఫిషియల్, ఆ కాలంలో జరిగిన కొన్ని విషయాల్ని ఇది ప్రూవ్ చేస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేసే ఎవడో ఒకడు దగ్గర ఉన్న ప్రాంతంలో ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు కాస్త ఊరుకుంటావా? నా కూతురి పరిస్థితి. ఐఎమ్ కమింగ్ టు దాట్. దీన్ని ట్యాకిల్ చేసే ఒక టాలెంటెడ్ పర్సన్ ఒక 3 ఏళ్ల క్రితం పారాసైకాలజికల్ కాన్ఫరెన్స్ లో నేను అతన్ని మీట్ అయ్యాను. చూపిస్తాను చూడు. ఫాదర్, ఇలా చూసారా? వీడు మామూలు పిచ్చోడు కాదు, మహా పిచ్చోడు. తిండి పెట్టిన పాపానికి నన్ను ఏం చేశాడో చూసారా? వాడు సంఖ్యలు తెచ్చుకుని బయటికి రాడు కదా? ఆహా, ఆ ఛాన్సే లేదు. కొత్త తాళం తీసుకొచ్చి బాగా లాక్ చేశాను. ఇదిగో చూడండి. ఫాదర్, జాగ్రత్త ఫాదర్. రావద్దు. ఎవరు నువ్వు? కొట్టేస్తాను, దగ్గరికి రావద్దు.
ఎవరు నువ్వు? వద్దు, నాకంటూ ఎవరు లేరు. రావద్దు, ఏం లేదు. రావద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో. నేను ఇక్కడ కూర్చోనా? వద్దు, మేమంతా ఉన్నాగా. నాకంటూ ఎవరు లేరు. కూల్లో కూల్లో కూల్లో. ఎస్, టేక్ రెస్ట్. అవును, ఎందుకు ఈ గొలుసులు? నేను విప్పేస్తాను. ఇక నీకు ఇవి అవసరం లేదు, అవునా? వద్దు, లే లే. నువ్వు నాతో వస్తావా? నేను నీలాంటి వాణ్ణే, నాకు ఎవరూ లేరు. పద, మనం బయటికి వెళ్దాం. ఇక నువ్వు నెల రోజుల పాటు నాతోనే ఉంటున్నావు. పద పద. ఇదంతా ఎలా జరిగింది? చూడు ఎలా ఉన్నాడు. కార్లో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అంటే ఈ వ్యక్తి మనకి మేలు చేస్తాడు. ఏం అర్థం కావడం. చాలా మంచి మనిషి. వచ్చారా స్వామీజీ? స్వామీజీ కాదు, విష్ణు. మీరు మర్యాద ఇవ్వాలనుకుంటే విష్ణు నారాయణ అని పిలవండి. కెన్ ఐ కమ్ ఇన్? రండి రండి, లోపలికి రండి. హాయ్ సార్. హలో, ప్రయాణం ఎలా జరిగింది? ఫైన్. ప్లీజ్ కమ్. రండి. పూజ, నేనెవరో నీకు తెలుసా? దిస్ ఈస్ పూజ. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తేనే పాత పూజలా మారతావు. వీళ్ళని అడగకుండా సమాధానాలు చెప్పాలి. అయినా వీళ్ళకు కూడా తెలియదులే నేనెవరినో. విష్ణు, సమస్య ఏదైనా సీరియస్ గా ఉందా? ప్రాబ్లం లేదని చెప్తే మీకు కాస్త ఊరటగా ఉంటుంది, కానీ ఉంది. కానీ ఇక్కడున్న వాళ్ళే కాదు, ఇంకెవరికో. వాళ్ళెవరో, వాళ్ళ సమస్య ఏమిటో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏయ్, నువ్వు ధైర్యంగా వెళ్ళరా. వీళ్ళకు సంరక్షణగా నేను ఇక్కడుంటాను. ఓకే, తర్వాత కలుద్దాం. ఓకే, వస్తాను. డాక్టర్, మెడికల్ జర్నల్లో మల్టిపుల్ పర్సనాలిటీ గురించి నీ ఆర్టికల్లో ఫ్యూషన్ థెరపీ అనే మాట కంటే నేను ప్రిఫర్ చేసేది రిజల్యూషన్ మెకానిక్. ఓకే. ఈ చోటంతా ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ గారి పేరు మీదే ఉంది. ఇంతకు ముందు ఇక్కడ ఓ పెద్ద జమీందారు గారు ఉండేవారు అనుకుంటాను. 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదో పెద్ద సంఘటన జరిగింది.
ఆ తర్వాత ఈ బంగ్లాకి తాళాలు వేశారు. ఆ అమ్మాయిలు ఈ మధ్య కాలంలోనే ఇక్కడికొచ్చారు. నేను ఇక్కడికొచ్చి కొన్ని నెలలే అవుతోంది. వ్యవసాయం పనులు చేసుకుంటూ ఏదో 4 డబ్బులు సంపాదించుకునే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పనిలో పెట్టింది ప్రభాకర్ సారే. ఈ బంగ్లాకి సంబంధించి ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడికి దగ్గరలోనే ఆలయం కొలను ఒకటి ఉంది. దానికి తూర్పు వైపున పాత పూరిలో ఒకటి ఉంది. అందులో ఉండే జానకమ్మ అని ఒక ఆవిడ ఈ బంగ్లాలో పనిచేస్తూ ఉండేది. అలవాటు లేకుండా వేసుకోకూడదు, తల తిరుగుద్ది. భలే ఘాటుగా ఉంటది. ఘాటుగా ఉంటుందా? లేదంటే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. అది సరే, కానీ కాసేపు మాట్లాడి వెళ్దాం అనుకుంటున్నాను. పెద్ద ఇంటి నుంచి వచ్చారు కదా, నేను మొక్కే దేవుడు నాకు అంతా చెప్తాడు. వీరభద్రుడున్నాడా? సారా పూజ ఉంది. నువ్వు భలేటోడివే. నేనెవరన్నది తెలిసి పెట్టుకున్నావు. ఈ శివరాం చెప్తాను. జమీందారీ కుటుంబానికి చెందిన ఆనందయ్య గారి, మాధవి అమ్మగారి ఒకే ఒక్క కొడుకు. ఆ ఇంటికి పడమటేపు పొలాలున్నాయి. ఆనందయ్య గారి కోడలు ఊర్మిళ ఆవిడ దగ్గరే పెరిగింది. శివరామ, నేను వస్తాను. నువ్వు కూడా ఊగుతావా? రామా, వచ్చి కూర్చో. గట్టిగా పట్టుకో. ఊర్మిళ వాళ్ళ అమ్మా నాన్న పెద్ద ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత ఆనందయ్య గారు ఆయన భార్య అమ్మాయిని పెంచారు. చిన్న వయసులోంచి ఊర్మిళకి శివరాం అంటే ఊర్మిళకి చాలా ఇష్టం. పెద్దవాడయ్యాక శివరాం లేని సమయం చూసి ఆ అమ్మాయి పెళ్లి బలవంతంగా వేరే ఎవరికో ఇచ్చి చేశారు. ఆ దుర్మార్గుడు ఆనందు ఆ రోజు రాత్రి ఊర్మిళ ఆ మేడ మీద నుంచి కిందకు దూకి చచ్చిపోయింది. మొదటి రాత్రి రోజున చచ్చిపోయాడు. అన్నీ ఓపెన్ గా చెప్పారంటే మీకు శిక్ష తగ్గుతుంది. నేను చెప్తున్నాను కదా సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు. అలా అంటే ఎలాగా? మీరు పోలీసులు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని టార్చర్ పెడతారా? ఆ తర్వాత కోర్టు కేసు అంటూ తిరగడం మొదలెట్టారు. ఆ తర్వాత ఆనంద ఊరికి పెద్ద కాబట్టి అంతా దాచిపెట్టారు. తర్వాత అక్కడ పని వదిలేసి బయటకు వచ్చేసాను. మాధవ అమ్మగారు పోయిన సంవత్సరమే చనిపోయారు. ఆ తర్వాత ఎన్నదేంటంటే ఆనందయ్య గారు తను చేసిన పాపాలకి కాశీ రామేశ్వరం వెళ్ళిపోయారు. శివరాం గురించి ఎవరికీ ఏదీ తెలియలేదు.
ఆ తర్వాత బాట్లు ఖాళీ అయ్యింది, కాదా ముగిసిపోయింది. రేపు వస్తారా సార్? రేపు వచ్చేటప్పుడు పెద్ద బాటిల్ తండి, సరేనా? పూజ, పూజ, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నావు? బాలేదు, నా వల్ల కావట్లేదు. నేను హెల్ప్ చేస్తాను, ఓకే? పూజ, నా ఈ చేతిని బాగా తీక్షణగా చూడు. నేను అడిగేదానికి సరిగ్గా సమాధానం చెప్పాలి. నా చేతినే బాగా చూస్తూ ఉండు. కమాన్, కమాన్. నిన్ను ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటి? ఎవరో నన్ను గొలుసులతో కట్టి పడేసినట్టుగా ఉంది. ఎవరో నీకు తెలుస్తోందా? తెలీదు. నిన్ను ఇబ్బంది పెట్టేది మగవాళ్ళ, ఆడవాళ్ళ? నేనే. నువ్వెవరు? నేను ఊర్మిళ. నీకు నేను సహాయం చేయనా? నాకెవరి సహాయం అక్కర్లేదు. ఇంతకీ నీకు ఏం కావాలి? సంహారం. ఊర్మిళ, నువ్వు చదువుకున్న అమ్మాయివేగా. ఏ ఒక్కరిని చంపడానికి మనుషులకి అధికారం లేదు. అది మీలాంటి ప్రాణాలతో ఉన్న వాళ్ళకే. మా లోకంలో సంహారం తప్పలేదు. కర్మ వల్ల కలిగే ఫలితం మంచే.
చెడు నశించినప్పుడే మంచి జరుగుతుంది. దుష్ట శక్తుల్ని అంతం చేయడమే నా లక్ష్యం. దుష్టశక్తుల్ని అంతం చేయడం ఆ దేవుడి పని. నేనేమి దేవుణ్ణి కాను. మిగతా ఆడపిల్లల్లాగే నేను ఒక మామూలు అమ్మాయినే. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్నలు చనిపోయారు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నన్ను అల్లారు ముద్దుగా పెంచింది మా అత్తయ్య మావయ్యలే. అరే నా బంగారం చాలా అందంగా ఉందే. నా బంగారు తల్లి అందంగా ఉంటుంది. మాట్లాడును. వాళ్ళ ఒక్కగాని ఒక్క కొడుకే శివరాం. చిన్నప్పుడు అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టించేవాడు. భయపడ్డావు. భోంచేరా? నాకొద్దు. బుద్ధిగా తిను. నాకొద్దంటున్నారు కదా. చిన్నప్పుడు శివరాంకి నేనంటే చాలా ఇష్టం. కానీ తను చాలా మొరటుగా ప్రవర్తించేవాడు. నేను మళ్ళీ వస్తాను. నేను పెద్దయిన తర్వాత శివరాం మీదున్న భయం ఎక్కువైపోయింది. కాంతినిచ్చేది ఏది కింద పడి విరిగిపోకూడదు. అది మామూలు దీపమైనప్పటికీ దేవుడి దీపమైనప్పటికీ, లేదా మనిషి అయినప్పటికీ. నీకేంటి భయమా? ప్రేమ? చెప్పు. శివరాం, మీరు ఏమనుకుంటున్నారో అదే. ఏ అర్థమైనప్పటికీ ప్రేమకు ఒకే ఒక అర్థం, అది స్వార్థమే. ఏది ఆశించిన ప్రేమ అది నిజంగా అబద్ధం. అందువల్ల ఊర్మిళ, నువ్వు నా స్వార్థం. స్వార్థం మనిషిని మృగంలా మార్చచ్చు, కానీ నువ్వు నన్ను అలా మార్చవని నాకు తెలుసు. మన చిన్నప్పుడు నీకు గుర్తుంది కదా, నా ఆట వస్తువులు తీసుకునే వాళ్ళని నేను ఊరికే వదిలేవాణ్ణి కాదు. నాకు మరో మార్గం దొరక్కపోతే ఆ ఆడుకునే వస్తువుల్ని ఎలాగైనా అంతం చేసేసేవాణ్ణి. శివరాం ఆశపడ్డది ఇతరులకు సొంతం కానివ్వను. నాకు దక్కాల్సింది ఇంకొకరికి దక్కనివ్వను. శివరాం, నీ గురించి అంటం లేదు, సహజమైన ఒక విషయం నేను నీతో చెప్పానంతే. అత్తయ్య మావయ్య కన్న కొడుకంటేనే భయపడ్డారు. యుద్ధంలో గెలవడానికి నేర్పించిన వాణ్ణి, సృష్టించిన వాణ్ణి చంపచ్చు. ఇది నా విధానం. దయచేసి ఆ పని నా చేత చేయనివ్వకండి. కాలేజీలో డాక్టరేట్ తీసుకున్న తర్వాత శివరాం దుష్టశక్తుల మీద పూజ చేయడం మొదలుపెట్టారు.
నార్త్లో ఉన్న ఉజ్జయినిలో ఎవరి దగ్గర శిష్యుడిగా చేరి మంత్రాల్ని తంత్రాల్ని తప్పుడు రీతిలో చెప్పడం మొదలుపెట్టారు. దేవుడు మనకి ఇలాంటి దుర్మార్గుడైన కొడుకునివ్వడానికి కారణం పోయిన జన్మలో ఒక బ్రాహ్మణుని నేను చంపానని జ్యోతిష్యులు చెప్పారు. అంతా మన తలరాత. ఆ పిల్లని ఈ దుర్మార్గుడికిచ్చి చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. వసంతి కొడుకు జయకృష్ణ ఉన్నాడు కదా, ఊర్మిళ అంటే తనకి చాలా ఇష్టం. తనకు కూడా అంతే. వాడు లండన్లోనూ దుబాయ్లోనూ బిజినెస్ చేస్తున్నాడు. శివరాం ఉజ్జయిని నుంచి తిరిగి వచ్చేలోగా మనం వాళ్ళ పెళ్లి జరిపించేద్దాం. పెళ్లి రోజున మా అమ్మకు సొంతమైన ఇంట్లోకి నేను జయకృష్ణ ఉండటానికి వచ్చాం. ఎందుకు అంత తొందరపడుతున్నారు? నాకు వంటగదిలో కాస్త పనుంది. అవన్నీ చేసుకుని స్నానం చేసి ఒక గ్లాస్ పాలు తీసుకుని సిగ్గుపడుతూ పెళ్లి కూతురుగా నేను వస్తాను. అంతవరకు మీరు కాస్త ఓర్పుతో ఉండండి. అమ్మా ఊర్మిళ. అయ్యో, అత్తయ్య పిలుస్తున్నారు. తొందరపడకండి. ఆ సంతోషం అంతా మా మధ్య ఎంతోసేపు కొనసాగలేదు. ఆ రోజు రాత్రి నువ్వు కేవలం బలిపశువి. నన్ను సృష్టించిన వాళ్ళ ఆశ నెరవేర్చడానికి అనవసరంగా నిప్పులో దూకిన ఏమీ చేతకాని ఒక అమాయకుడివి. పూజ చేసేటప్పుడు హోమగుండంలో వచ్చిన మార్పు, అప్పుడు నా మనసులో ఏర్పడ్డ సందేహం, అదే నన్నిప్పుడు ఇక్కడికి రప్పించింది. కర్మయోగి, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు దుర్మార్గుడా. నువ్వున్న స్థానంలో నేను ఉండాలి. సో నువ్వు చనిపో.
దగ్గరికి రావద్దు. ఊర్మిళ, రావద్దు. చిన్నప్పుడు నువ్వు చెప్తూ ఉండేదానివిగా నేను నీకేనని. దగ్గరికి రాకు. మరెందుకు మన మధ్య వాడు? నన్నేం చెయ్యకు. నమస్కారాలు గురువు గారు. శివరాం, నేను ఈ నేల మీద కాలు పెట్టగానే నువ్వు ఉన్నట్టుగానే నాకు అనిపించింది. మీలో అలాంటి ప్రతిభ ఉందని నాకు బాగా తెలుసు. మీరు సృష్టించడం, అడ్డుకోవడం అన్నీ నేర్పించారు, అంతం చేయడం నేర్పించలేదు. అది నా ధర్మం కాదు. మీరు నాకు వేదం నేర్పించారు, అధర్వణ వేదం నేర్పించలేదు. అది నా మతం కాదు. శివరాం, దయచేసి ఇలాంటి పూజలు ఆపే. అదెలా గురువు గారు? ఈ శరీరం కాలి భస్మమయ్యేంత వరకు ఆత్మని వెతకాలని మీరే చెప్పారు. కానీ నువ్వు నేర్చుకున్నవన్నీ తప్పుగా ఉపయోగిస్తున్నావు. నీ చేతలు తప్పుగా ఉన్నాయి. నువ్వు చేసే ఈ చర్యల వల్ల ఖచ్చితంగా నీకు అంతం తప్పదు. ఎదిరించి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఈరోజు మీరు కాపాడాలనుకున్నది నా అంతాన్నే. మనం అంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం ఆత్మహత్యకి సమానం. ఆత్మహత్య చేసుకోవడం పాపమని శాస్త్రం మనకు నేర్పించింది. అందువల్ల ఇందులో మీరు తలదోర్చకండి. మనం విడిపోయిన తర్వాత నీ బాట మారిపోయింది. మీరు బాట మార్చినప్పటి నుంచి నేనొక మార్గం వెతుక్కున్నాను. మీరు కావాలని దాచుంచిన నిజం అనే ముఖం ఎంత దారుణమైనదో నేను తెలుసుకున్నాను. అందువల్లే నేను ఈ విధంగా మారాను. ఈరోజు నా స్వార్థం అంటే మోక్షం. ఇప్పుడు అదే నా లక్ష్యం. ఇప్పుడు నువ్వు ఎవరి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు? ఊర్మిళ నుంచా? అయితే నేను నీకు సహాయం చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పూజల్ని ఆపేయాలి. దుష్టశక్తులు నిన్ను కాపాడుతాయనుకుని ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పూజల్ని వెంటనే ఆపేయాలి. ఎన్నో సంవత్సరాలుగా సాధన చేసి నేను సృష్టించిన ఇవన్నీ మానేసి నేను ఒంటరిగా నిలబడాలి, అంతే కదా? చావు దగ్గర పడుతోందని తెలిసి భయంతో వచ్చే నవ్విది. ఆ భయం నీ కళ్ళల్లో నాకు తెలుస్తుంది. ఎవరు ఏం చెప్పినా ఆపో. ఊర్మిళతో నేను మాట్లాడతాను. నీకు ఏమీ కాదు, పూజకు కూడా ఏమీ కాదు. ఒక కపట నాటకం అంటే ఏంటో ఈ రోజు నేను నా గురువు దగ్గర చూస్తున్నాను. కుదరదు, దీన్ని నేను ఆపను. తన చావు ఖచ్చితంగా అవసరం. పూజలో ఉన్న ఊర్మిళ ఖచ్చితంగా బయటికి రాకూడదు. గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయినట్టు ఊర్మిళ పూజతో చనిపోతుంది. చచ్చే తీరాలి. అందుకు నువ్వు నేర్చుకున్న విద్యలు సరిపోవు శివరాం. నీ అంతాన్ని నువ్వే ఆహ్వానిస్తున్నావు. ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ మరణ గద్దను నేను చూస్తున్నాను. చావుని నిర్ణయించే ఏ విషయమైనా సరే అది దగ్గరకు రాకుండా ఉండే విషయాన్ని ఈ శివరాం ఎప్పుడో నేర్చుకున్నాడు. నా సంకల్పం ఆరని దీపాలు నా రక్షణలో ఉన్నంత వరకు నేను అమరుడిని. నా శిష్యుల్లోనే అధికంగా దుష్టాలోచనలో ఉన్నది నీ ఒక్కడికే. ఈ రోజు నేను చూసిన పెద్ద మూర్ఖుడివి కూడా నువ్వే. ఇలా చూడు, నీకోసం నేను వృధా చేసుకున్న సమయాన్ని, కాలాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇక మనం ఎప్పటికీ ముఖాముఖి కలుసుకో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా,
ఇలాంటి ప్లేస్కి తనని పంపొద్దు అని. దిస్ విల్ మేక్ దిస్ బ్రాట్స్ ఇండిపెండెంట్. మీ ఉద్దేశం అదే కదా? ఇకపై దాని గురించి మాట్లాడి ఏం ప్రయోజనం? ఎనీవే, ఇది చాలా భయపెట్టే ఒక ఎక్స్పీరియన్స్. స్టీఫెన్ కింగ్స్ రాసిన బుక్లో మాత్రమే ఇది నేను చదివాను. పూజ దగ్గర ఎవరు ఉంటున్నారు? అంకుల్ అశ్వతి ఉన్నారు. పాపం తను చాలా షాక్కి గురైంది. వాళ్ళ అమ్మకి ఈ విషయం అస్సలు తెలియదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఏమైంది గౌతమ్? మీరిద్దరు లోపలికి వెళ్ళండి. ఏమైందో చెప్పు. ఏమై ఉంటుంది? ఏమైంది? ఏంట్రా ఇది? దుష్టశక్తుల్ని పూజించే ఎవరిదో రక్షణ కవచం. దక్షిణ దిశలో జీవించే కొంతమంది ఆదివాసులు మాత్రమే ఇటువంటి ముద్రలు వాడుతూ ఉంటారు. అతని దగ్గర ఏదో ఒక మర్మం ఉంది. అతన్ని నేను చాలాసార్లు చూశాను. అతని చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాడు. శివరాం బానిస కావచ్చు, లేదా పనివాడు కావచ్చు. ఎందుకంటే ఇటువంటి ముద్రనే శివరాం దగ్గర చూసినట్టుగా గుర్తుంది. ఈ తాయెత్తును వాడి ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఎంట్రీ పాస్లా వాడొచ్చు. ఇటువంటి తాయెత్తు లేని వాళ్ళు ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళని గుర్తుపట్టే శక్తి శివరాం దగ్గర ఉంది. మీకు తెలుసా, ఆ శివరాం శక్తికి మూల కారణం 3 ఆరని జ్యోతులు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ 3 జ్యోతులు. ఒక్కొక్క జ్యోతి ఒక్కో దుష్టశక్తికి ఆనవాలు. పదునైన బుద్ధి, మాంత్రికం, బలం. ఆ జ్యోతి వెలుగుతున్నంత వరకు వాణ్ణి ఏమీ చేయలేం. వాణ్ణి అంతం చెయ్యాలంటే జ్యోతి ఆరిపోవాలి. ఆ దీపం ఆరిపోతే ఏం జరుగుతుంది? వాడి శక్తులు పూర్తిగా నశించిపోతాయి. ఆ తర్వాత వాడేమీ చేయలేడు. ఆ తర్వాత అతను వేరే ఏదైనా మార్గాన్ని ఎంచుకున్నాడంటే? అందుకోసమే నేను పూజ చేయబోతున్నాను. నా హోమగుండం పక్కన నేను వెలిగించకుండా ఉంచిన 3 దీపాలు వాడి శక్తుల్ని ఈ దీపాలు లాక్కుంటాయి. శివరాం దగ్గరున్న 3 దీపాలు ఆరిపోతున్న సమయంలో నా దీపం ఒక్కొక్కటి వెలగడం మొదలు పెడుతుంది. అంతటితో వాడి శక్తులన్నీ అంతరించిపోతాయి. ఆ విధంగా జరిగితే మాత్రమే పూజ బారి నుంచి ఊర్మిళని బయటికి తీసుకురాగలం. ఒక డౌట్ అంకుల్, ఈ తాయెత్తు కట్టుకొని శివరాం గారి ఇంటికి వెళితే అక్కడ ఆ దీపాల్ని మనం ఆర్పలేమా? ఎస్, కానీ అది మామూలు విషయం కాదు. వాడి దృష్టిలో పడితే ఖచ్చితంగా మరణమే. వివేక్, ఇదొక ప్రయత్నం మాత్రమే. నేను ఈ తాయెత్తు కట్టుకుని లోపలికి వెళ్తాను. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. వద్దు గౌతమ్. వివేక్, అసలు ఇక్కడ ఏం జరుగుతోందని మనం తెలుసుకోవాలి కదా. భగవంతుడా,
బాబు, వాసు ఎక్కడ కనపడడం లేదు. పాలగంజి చేసి టేబుల్ మీద పెట్టాను. మళ్ళీ నేను వచ్చే శుక్రవారమే వస్తాను. కన్న తండ్రినే బంధించి చంపేసిన ఔరంగజేబు కంటే వీడు దారుణమైనవాడు. వాడు పుట్టిన వెంటనే ఆ రోజు రాత్రి వర్షం ఎరుపు రంగులో కురిసింది. శివరాం వాడు తన నీడను కూడా నమ్మడు. అలాంటప్పుడు నన్ను మాత్రం ఎలా నమ్ముతాడు? ఇక్కడి నుంచి తప్పించుకునే దారుందా? చావు కోసం ఎదురు చూస్తున్న నేను దాని గురించి ఇంతవరకు ఆలోచించలేదు.
ఇక్కడున్న ఈ 3 అఖండ దీపాలే వాడి శక్తి. వీటిని ఆర్పేయాలి. అప్పుడే వాడి శక్తులన్నీ పోతాయి. నోటితో ఊది ఆర్పకూడదు. కుడి చేతి చూపుడు వేలుతో నలిపి ఆర్పేయాలి. దేవుణ్ణి మనసులో తలుచుకుని ధైర్యంగా చెయ్యి. విశేష్, ఒకటి వెలిగింది. ఓం జిన్ జిన్ జిల జల జర జర జిష్ట. శివరాముని కాపాడుతున్న శక్తి అతనికి దూరం అవుతోంది. వాడి 3 దీపాల్లో 2 దీపాలు ఆరిపోయాయి. పదునైన బుద్ధి,
దుష్టశక్తి ఇప్పుడు అతని దగ్గర లేవు. ఆ శక్తులు అతని దగ్గర లేకుండా పోయే విధంగా ఈ దీపాల్లోకి శక్తిని ఆవహించాను. ఇక వాడి దగ్గర ఉన్నది బలం మాత్రమే. అది అతనికి దూరం కావడానికి ముందు పూజ ఇక్కడికి రావాలి. తనలో ఉన్న ఊర్మిళను బయటికి తీసుకురావాలి. లేదంటే ఇంకో మరణానికి మనం కారకులమవుతాం. మూడవ దీపం అమ్మా దేవి దుర్గాదేవి. తను శివరామన్ చంపడానికి వెళ్ళింది. అంతకంటే ముందు శివరాం 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 బయటికి రా. నీకిప్పుడు చావు దగ్గర పడుతోంది. అలా ఎప్పటికీ జరగదు. నేను బయటికి రాను. ఏకలవ్యుడు బ్రతకన వెళ్ళని ప్రాధాయపడి అడిగిన ద్రోణాచార్యుడి కంటే దారుణమైన నీకు చివరిసారి చెప్తున్నారు. ఇది నీ మరణ సమయం. దయచేసి బయటికి రా. నో. శివరామా, వద్దు, దగ్గరికి రావద్దు. నేనేం చేయదు. తలుపులు తెరవండి.
తలుపులు తెరవండి. తలుపులు తెరవండి. శివరామా, మీరెందుకు నన్ను చూసి భయపడుతున్నారు? రక్తం రంగు అంటే మీకు మొదటి నుంచి ఇష్టం కదా. భయపడకండి, మీరు గొప్ప మాంత్రికుడు, నన్ను చూసి భయపడొచ్చా? శివరామా, చిన్నతనంలో మనం ఒక ఆట ఆడుకునేవాళ్ళం, గుర్తుందా? అనుకున్న సమయంలోగా బంధించిన రూమ్లోంచి తప్పించుకోవడం, అదే ఆట. మీ ముందున్న గడియారంలో 12 గంటలు అవడానికి 1 నిమిషం ఉంది. 12 అయ్యేలోగా మీరు ఈ రూమ్ నుంచి తప్పించుకోగలిగితే ఈ ఆటలో నేను ఓడిపోయినట్టు, బయటికి రాకపోతే మీరు ఓడిపోయినట్టు. శివరామా, 12 అవబోతోంది. ఇంకో 10 సార్లు బెల్ల కొట్టడం పూర్తయితే మీరు ఓడిపోయినట్టు. ఊర్మిళ, తను వదిలి బయటికి రా. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. మృత్యోస్తుల్యం త్రిలోకీం కృష్ణాం విష్ణుపత్యా పదవ్యా ह्यदन्ति यच्चदूरगे भयं विन्दति मामिह ओमानविदच्चहि यदुह्यं भगवती क्षमया ॐ ह्रीं दुं दुर्गा देवी शरणमहं प्रपद्ये ॐ ह्रीं प्रतिकूलं नश्यत्तनुकूलं प्रयच्छ आपदं नाशय सम्पदं प्रापय बाधान् निवारय ఏదో కళ్ళొంచి బయటకు వచ్చినట్టుగా ఉంది. సరే బంగారం, ఇక పైన ఇలాంటి కళ్ళేవి కనుకు. అయితే సరే, మరి నేను బయలుదేరుతాను. బాయ్. విష్ణునారాయణ, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మన ఊహకి అందని ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. భూమి మీద జీవించే ఒక సగటు మనిషికి
ఎలా తెలుస్తుంది? అంకుల్ ఆ? అంకుల్ దేనేం చేయాలి? దీన్ని నేను ఒంటరిగానే ఉంటున్నాను, నాకు తోడుగా ఉంటుంది. జాగ్రత్త అంకుల్, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మీకంటే తను నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు.